ట్రంప్ పన్నులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న తరుణంలో భారత్ తన ఆర్థిక బలాన్ని కేవలం గణాంకాలుగా చూడకుండా తన స్వతంత్ర విదేశాంగ విధాన విజయంగా భావిస్తోంది. అమెరికా కఠిన పన్నుల విధానాల వల్ల ప్రపంచ వృద్ధి రేటు 2.7% పడిపోయినప్పటికీ భారత్ వృద్ధి 6.6 నుండి 7.4% మధ్య ఉంటుందని అంచనా వేయబడింది. ఇతర దేశాల వాణిజ్య యుద్ధాలలో పూర్తిగా పాల్గొనకుండా దూరంగా ఉండటం సరైన నిర్ణయమేనని ఇది నిరూపిస్తోందని న్యూఢిల్లీ నమ్ముతోంది. అస్థిరమైన ప్రపంచ వాణిజ్య వ్యవస్థ ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారత్ తనను తాను రక్షించుకుంటోందని ఇది చూపిస్తుంది. వస్త్ర పరిశ్రమ వంటి రంగాలపై విధించిన అధిక పన్నులు సవాలుగా ఉన్నప్పటికీ అస్థిరమైన పాశ్చాత్య మార్కెట్ల కంటే దేశీయ అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వటం దీర్ఘకాలికంగా ప్రయోజనకరమని భారత్ భావిస్తోంది. ఈ స్థిరత్వానికి అత్యంత ముఖ్యమైన కారణం ఇంధన భద్రత విషయంలో భారత్ తీసుకున్న ఆచరణాత్మక నిర్ణయాలు. రాజకీయ కారణాల కంటే తన ప్రజల సంక్షేమానికే భారత్ నిరంతరం ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. అందుకే పాశ్చాత్య దేశాల ఆంక్షలను ధిక్కరించి రష్యా నుండి తక్కువ ధరకు ముడిచమురును కొనగలిగింది. భారత్కు సంబంధించి ఇది కేవలం లాభం పొందే విషయం మాత్రమే కాదు, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన బాధ్యత. ఐరోపా మరియు అమెరికాలో ద్రవ్యోల్బణం వృద్ధిని అడ్డుకుంటున్న సమయంలో రష్యా నుండి లభించిన రాయితీ ధర భారత్లో ధరల పెరుగుదలను అడ్డుకునే కవచంలా పనిచేసింది. ఇంధన మరియు ఉత్పత్తి ఖర్చులను అదుపులో ఉంచుకోవడం ద్వారా భారత్ తన వృద్ధి పథానికి అవసరమైన శక్తిని సరసమైన ధరలో ఖరారు చేసుకుంది. దీని ద్వారా అగ్రరాజ్యాల పోటీల మధ్య చిక్కుకోకుండా తన జాతీయ ప్రయోజనానికే ప్రాముఖ్యతనిచ్చింది. అంతేకాకుండా అమెరికా భద్రతా విధానాల వల్ల కలిగే ప్రభావాలను ఎదుర్కోవడానికి భారత్ అసిమెట్రిక్ డీకప్లింగ్ అనే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఎక్కువ మంది కార్మికులవసరమయ్యే సంప్రదాయ ఎగుమతి రంగాలు అమెరికా అధిక పన్నుల వల్ల ప్రభావితమైనప్పటికీ అమెరికా భారత్ యొక్క జ్ఞాన ఆర్థిక వ్యవస్థపై ఆధారపడటాన్ని భారతీయ నాయకులు తమకు అనుకూలమైన విషయంగా చూస్తున్నారు. భారతీయ మందులు, సెమీకండక్టర్లు మరియు డిజిటల్ సేవలకు అమెరికా పన్ను మినహాయింపు ఇచ్చింది. అమెరికా తన రాజకీయ వైఖరి కంటే భారత్ యొక్క తక్కువ ధర మందులు మరియు సాంకేతిక నైపుణ్యంపైనే ఎక్కువ ఆధారపడుతోందని ఇది చూపిస్తుంది. ఈ అవగాహన ఉండటం వల్ల వస్తువాణిజ్యంలో కలిగే నష్టాలను భరిస్తూనే అధిక విలువ కలిగిన సేవారంగ ఎగుమతులపై భారత్ దృష్టి సారిస్తోంది. దీనివల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలలో ఘర్షణ ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధం కొనసాగుతుందని ఇది నిర్ధారిస్తుంది. చివరగా 2026లో భారత్ మనస్తత్వం ఏమిటంటే, పాశ్చాత్య దేశాల ప్రశంసలను ఆశించడం కంటే దేశీయంగా దృష్టి సారించి గ్లోబల్ సౌత్ దేశాలకు నాయకత్వం వహించడమే ఉత్తమమని. ప్రపంచం కోసం భారత్లో తయారు చేద్దాం అనే నినాదం నుండి మారి భారత్ కోసం భారత్లో తయారు చేద్దాం అనే స్వయం సమృద్ధి దిశగా భారత్ అడుగులు వేసింది. ఎగుమతులు తగ్గినా భారత్ యొక్క భారీ దేశీయ మార్కెట్ను ఉపయోగించుకుని ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. విదేశీ ఆర్థిక గందరగోళాలకు దూరంగా ఉంటూ దేశీయ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బహుళ ధృవాలు కలిగిన ఈ ప్రపంచంలో భారత్ తనను ఒక స్వయం సమృద్ధిగల శక్తిగా నిలబెట్టుకుంటోంది. బాహ్య ఒత్తిళ్లకు కాదు అని చెప్పి తన 140 కోట్ల ప్రజల సంక్షేమం కోసం వృద్ధి పథాన్ని ఎంచుకోవడంలోనే నిజమైన ఆర్థిక బలం ఉంది అనేదే న్యూఢిల్లీ చెబుతున్న స్పష్టమైన సందేశం.